నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలని తెలియచేయండి. కన్య రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి తాము చేసేటువంటి పనిలో శ్రమ ఎక్కువ అవుతుంది. ఆ శ్రమకు తగిన గౌరవం కూడా లభిస్తుంది, గుర్తింపు కూడా లభిస్తుంది. మాసం యొక్క రెండవ భాగంలో దశమ స్థానంలో శుక్రుడు ప్రవేశిస్తాడు. ఆ కారణంగా చేసే పనిలో ఆకర్షణీయత కూడా పెరుగుతుంది. తద్వారా ఎక్కువ మంది జనాన్ని ఆకట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది. సప్తమ రాశిలో శని యొక్క సంచారం ఉంది. ఆ శని సంచారం వలన పనులలో ఆలస్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలస్యాలను మనం అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే అష్టమ రాశిలో మొదటి భాగంలో అంటే 15 రోజుల్లో రవి యొక్క సంచారం ఉంటుంది. ఇది ఆకస్మికంగా వచ్చే రాబడిని కూడా తెలుపుతుంటుంది. కానీ అది సద్వినియోగం కావడం కోసం ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమయానికి తగినటువంటి ధనం యొక్క సహాయం అందుతుంటుంది. తద్వారా వ్యాపారాలు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి పనిని పూర్తిగా అంచనాలు వేసుకుని ఇలా చేసినందువల్ల ఈ లాభం వస్తుంది, ఇలా చేసినందువల్ల ఈ నష్టం వస్తుంది అనే ప్రణాళికాబద్ధంగా కనుక ఆలోచన చేసినట్లయితే అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే క్రీమచ్యుతానంత గోవింద, క్రీమచ్యుతానంత గోవింద జపం చేసుకుంటూ ఉంటే మెరుగవుతుంది పరిస్థితి. అతి సామాన్యంగా ఏం జరుగుతుంటుంది అంటే ఈ కన్యా రాశి యొక్క స్వరూపము జీర్ణకోశానికి సంబంధించింది కావడం వలన జీర్ణ సంబంధమైనటువంటి ఒత్తిళ్లు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ జపం వల్ల మనం పూర్ణ ఫలితాన్ని పొందవచ్చు అన్నమాట. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి రాబడి కూడా సద్వినియోగం కావడం కోసం అప్పులుంటే తీర్చేయడం మంచిది. లేకపోయినా కూడా అది మనం ఆశకు లోబడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆశకు లోబడినట్లయితే నష్టపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. అలాగే మనకు అప్పులు తీర్చే శక్తి పెరగాలన్నా కూడా మనం ప్రతి మంగళవారం అప్పు తీర్చడము, అలాగనే అంగారకమి పుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఏ అప్పు అయితే ఉందో ఆ అప్పు యొక్క సంఖ్యను నల్లటి బొగ్గుతో నేల మీద రాసి ఎడంకాలతో చెరిపేస్తూ ఉండడం వల్ల జరుగుతుంది, అప్పులు తీరిపోతాయి. అలాగనే శ్రీ గణేశారణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అప్పుల్ని మనం జయించగలుగుతాం. అలాగే నృసింహస్తోత్రం ఉంటుంది, రుణమోచక నృసింహస్తోత్రం, ఇది కూడా చేసుకోవచ్చు. అయితే అప్పుల మీద ఇంత ఎందుకండి, ఎంతోమంది దేవతల యొక్క ఏకాగ్రత ఉంది అంటే ఆ అప్పులు అనేటువంటివి మనం చేసిన అప్పులే కాకుండా పూర్వజన్మ నుంచి వచ్చిన అప్పులు కొన్ని ఉంటాయి. అలాగే అప్పు అనేటువంటిది ధన రూపమే కాదండి, సహాయ రూపం కూడా ఉంటుంటుంది. అందువల్ల ఎదుటి వ్యక్తి నుంచి మనం సహాయం తీసుకున్నా దాన్ని కూడా మనం తిరిగి వారికి సహాయం అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మనకు అన్ని వేళలా మనకంటే పెద్దవాళ్ళు మనకి సహకరించినప్పుడు వాళ్ళకి మళ్ళీ సహకరించేటువంటి అవకాశం రాకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ప్రతిరోజు కూడా మనకు ఎవరి నుంచి అయితే అనుకూలతలు సిద్ధిస్తున్నాయో, ఉపకారాలు జరుగుతున్నాయో, ఆ ఉపకారాలు చేసినటువంటి వారికి ఏ మేలు కావాలో ఆ మేలు మనకి ప్రసాదించమని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి. అది నిజమైన కృతజ్ఞత. ఎందుకంటే రాముడు అంటాడు, నువ్వు నాకు ఉపకారం చేసావు, ఆ చేసినటువంటి ఉపకారం నా శరీరంలోనే జీర్ణమైపోగాక నేను తిరిగి ఉపకారం చేయను. ఎందుకనంటే ఎదుటి వ్యక్తికి అంటే ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేయాలనే భావనతో ఎదుటి వ్యక్తి యొక్క అంటే ఉపకారం చేసిన వాని యొక్క ఆపదను కోరుతున్నారు అంటాడు. అంటే అర్థం ఏంటి, ఒకరు నేను హాస్పిటల్లో ఉండగా నాకు సహాయం చేశారనుకోండి, సేవలు చేశారనుకోండి, మళ్ళీ వారికి సేవలు చేయాలి అని నేను అనుకుంటే తప్పు కదా.
వాళ్ళ హాస్పిటలైజేషన్ కోరినట్టు కదా. అలాగే నాకు ఆర్థికంగా ఒకళ్ళు ఉపకారం చేశారనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఆర్థికంగానే ఉపకరించాలి అంటే చాలా ఉన్నతులు నాకు ఉపకారం చేసి ఉండవచ్చు. వారు యొక్క ఔన్నత్యము ముందు నేను సహకారం చేయడం అనేటువంటిది, ఆర్థిక సహకారం చేయడం అనేటువంటిది రైట్ కాదు. ఏం కావాలి, వాళ్ళకి ఎటువంటి సహకారాలు అవసరమో ఆ సహకారాలు అందించమని భగవంతుని ప్రార్థించాలి. అది నిజమైన కృతజ్ఞత అనమాట. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే బాగుంటుంది. అలాగే కుటుంబ బాధ్యతలు పెరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాల మీద వాదనలు పెంచుకోవడం మంచిది కాదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాగ్దేవి నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అందుకని మనం ఆ రకమైనటువంటివి చేయడం ద్వారా మాత్రమే అన్నిటినీ జయించగలుగుతాం. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు సంబంధించినటువంటి గుర్తింపు అందుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ దానివల్ల ఇంకా బాధ్యత పెరుగుతుంది, శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది, శ్రమ పెరుగుతుంది. దాన్ని కూడా అంగీకరించాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, అలాగే సాయంకాలం 5 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9కే నిద్రకు ఉపక్రమించడం. రాత్రి 9 నుంచి 12 వరకు నిద్రపోయేటువంటి సమయం అమృతతుల్యమైనది కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. అలాగే మనకు రాలేదనుకోండి, నిద్ర రావట్లేదనుకోండి, ముచుకుందార్చిత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఉంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. Ayurveda mastered digestion balance millennia before modern medicine, blending clinically studied herbal actives to support digestive comfort. Trivrit, senna, licorice, fennel seed, and ginger stimulate natural bowel movement, supporting healthy digestion. And Triphala gently detoxifies, providing long-term digestive balance. This is Relief Smooth Vac, Ayurvedic herbal formula for gentle, effective constipation relief. Because constipation affects your everyday well-being. Now, don't force relief. Restore digestive balance naturally. Live life fullest with relief. ఇంకా విశేషించి విష్ణువుని, లక్ష్మీదేవిని పూజ చేయాలి. ఆ విధంగా పూజ ద్వారా మనకేమవుతుంది, భోగానుభవం సిద్ధిస్తుంది. అంటే మనం భగవంతుడికి ఏవి సమర్పిస్తామో వాటిని మనం పొందే అధికారం, అవకాశం లభిస్తాయి అన్నమాట. అందుకని అలా చేయాలి. అలాగే విష్ణు సహస్రనామం, గణపతి సహస్రనామం వినడం మంచిది. అలాగనే మనకు పెసలు ఉంటాయి, మొక్కొచ్చిన పెసలు. ఆ పెసల్ని రోజు మొక్కొచ్చిన వాటిని తింటూ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని మీద దానికి మరో పేరుంది, పెసలకి మరో పేరుంది. ముద్గదాళి అంటే పెసలు అనమాట. ముద్గదాళి గద వ్యాళి అంటే అనారోగ్యములకు ఇది పాములాంటిదిట. అంటే పాము వచ్చేడు జనాలలా పారిపోతారో, ఈ మొక్కలు వచ్చిన పెసలు రోజు కాసం తింటూ ఉన్నటువంటి వారికి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి అని అర్థం. అలాగే మనకు షుగర్ వ్యాధికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే గురుని యొక్క ప్రభావం ఈ రాశిపై ఎక్కువ దోషప్రదంగా ఉండడం వల్ల. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మొక్కొచ్చిన శనగలు తింటుండాలి. అలాగే మనకి కీరకాయలు ఉంటాయి, అవి తింటుండాలి. ఆహారంలో తింటుంటే షుగర్ బాగా నియంత్రించబడుతుంది, మనకి ఇబ్బంది పెట్టకుండా తయారవుతుంది అనమాట. అలాగనే మనకు గణపతి సహస్రం వింటుంటే విఘ్నాలను మనం తొలగించుకోగలుగుతుంటాం. అలాగే వస్త్రదానం చాలా మంచిది. అలాగే మనకు ఇది వేసవికాలం కూడా కాబట్టి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం చేయడం, గొడుగు దానం చేయడం, ఇవన్నీ కూడా చాలా మంచి చేస్తాయి. మంచినీళ్ళు దానం చేయడం అంత అద్భుతమైనటువంటిది మరొకటి లేదు. అందువలన మనం వర్తమాన కాలంలో మంచినీళ్ళు ఇద్దామన్నా చలివేంద్రం పెట్టినా తాగేవాళ్ళు కరువైపోతున్నారు. ఎందుకోసం అంటే అక్కడ శుభ్రతలకి అవకాశం లేదేమో అనేటువంటి భయం అనమాట. మనం ఎంత శుభ్రంగా చేసినా శుభ్రత ఉండదేమో అనేటువంటి భయం. నిజానికి ఈ రకమైన భ్రాంతి వల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు వాడుతున్నాం. ఆ నీళ్లు అనారోగ్యాన్ని కలుగజేస్తాయని వైద్యులు చెప్తున్నారు. అయినా సరే వాటిని మనం తాగుతూనే ఉన్నాం. అందుకని ఇలా మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే రీతిని పాటించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలా చేస్తున్నప్పుడు మాత్రమే మనం ఆహారాన్ని తీసుకోవడం విషయంలో కానీ మనకు అతి సామాన్యంగా ఏం జరుగుతుంది, అవసరం లేని నూనెలు, అవసరం లేని పదార్థాలు తినేయడం జరుగుతుంది. కానీ అవన్నీ శుభ్రం అనుకుంటున్నాం, కానీ వాటిలో ఉండేటువంటి ఆపదలను మనం తెలుసుకోవాలి. సరి అయినటువంటి ఆహారాన్ని మనకి ఏవైతే ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మనం
మెరుగుపరుచుకోవచ్చు. సహనం కూడా చాలా మంచిది, అవసరం. ఎందుకంటే సహనం లేనప్పుడు మనకి ఎవరైతే మాట్లాడతామో వాళ్ళకి అపార్థాలు వస్తాయో వాళ్ళు మళ్ళీ సహకరించడానికి వీలుండదనమాట. అందుకని మనం ఆ సహనం అనేటువంటిది చాలా అద్భుతమైన మంత్రం. అతి సామాన్యంగా సహనం లేనటువంటి వారికి కోపం వస్తుంటుంది. కోపం వస్తే ఏమవుతుంది అంటే మనకు భగవద్గీతలో చెప్తాడనమాట. ఏమంటాడంటే మహాశనో మహాపాప్మ, మొత్తం పుణ్యాన్ని మింగేస్తుంది, అది పాపాన్ని కలిగిస్తుంది. అందుకని కోపానికి లోబడకూడదు. ఉదాహరణకు విశ్వామిత్రుడు కామానికి లోబడినప్పుడు 2-3 సంవత్సరాలు ఆనందపడి ఉంటాడు ఆ 10,000 సంవత్సరాల పుణ్యంతో. కానీ ఏదైతే కోపం వచ్చిందో రమ్మ మీద, ఆ సమయంలో క్షణకాలంలో 10,000 సంవత్సరాల పుణ్యం భస్మం అయిపోయింది. అందుకని కోపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోబడకూడదు. గురుగారు, మరి కన్య రాశి వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా పెసలు ఆవులకు పెడుతూ ఉండడం మంచిది. తాము ఆహారంలో తీసుకోవడం మంచిది. అంతే. అంటే ఈ గుడికి వెళ్ళాలి అలా ఏం లేదా? గుడిలో మనకు విష్ణుమూర్తి యొక్క గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ప్రదక్షిణం చేయడం చాలా అవసరం. ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. గురుగారు, కన్య రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా మీరు వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా, మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.